ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. యోహాను సువార్త 15:4 నా యందు నిలిచిండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచింటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచింటేనే కానీ మీరు ఫలింపరు. ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక. నా యందు నిలిచియుండుడి, నేను మీ యందు నిలిచియుందును. మీరు ఎట్టున్నా పర్వాలేదు అని అంటలా. మనం ప్రభువులో ఉంటే ప్రభువు మనలో ఉంటాడంట. నేను మీలో ఉంటాను, మీరు నాలో ఉండండి అని చెప్పలా. సెంటెన్స్ ఫార్మేషన్ దయచేసి గమనించండి. ప్రభువారు ఎట్లా చెప్పారో దయచేసి గమనించండి. నా యందు నిలిచిండుడి, కామా పెట్టారు. మీ యందు నేనును నిలిచియుందును అంటే కండిషనల్ ప్రామిస్. నేను మీ యందు నిలిచియుందును ఎప్పుడు మీరు నా యందు నిలిచి ఉంటే. తప్పనిసరిగా మొదటిది మనం చేయాలి, మనం ప్రభువులో ఉండాలి. అంతే, ప్రభువు మనలో ఉంటాడు. తత్ఫలితంగా తీగ ద్రాక్షావల్లిలో నిల్చుంటేనే కానీ తనంతట తాను ఎలాగే ఫలింపదో, అలాగే నా యందు నిల్చుంటే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షావల్లిలో తీగ నిలిచి ఉంటే దానంతట అదే ఫలించుద్దంట, దానంతట అదే ఫలించుద్ది. మనం ప్రభువులో ఉంటే మనంతటా మనమే ఫలిస్తాం. ప్రభు ఫలింపజేయాల్సిన అవసరం లేదు, మనమే ఫలిస్తాం. కొంచెం మనసు పెట్టి వినండి. ప్రభువు లేకుండా ఎట్ట ఫలిస్తాం? ప్రభువు లేకుండా కాదు, ప్రభువులో నిలిచి ఉన్నాం. మనం ప్రభువులో నిలిచి ఉంటే ప్రభువు మనలో నిలిచి ఉన్నాడు. అప్పుడు మనంతటా మనం ఫలిస్తాం. ఈ 3 ప్రాసెస్ జ్ఞాపకం చేసుకోండి. మనం ఈ ప్రాసెస్ లేకపోయినా ఫలిస్తున్నావా? వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీ అంతట నువ్వు ప్రయాసపడి నీ అంతట నువ్వు పైకి వస్తున్నావు. ప్రభువు యాకోబు ఆ రీతిగా ప్రయాసపడ్డాడు, ఫలించాడు. 4 మందలైనవి. సుమారుగా 5 లక్షల విలువ చేసే మందని కానుగ్గా ఏసావుకి ఇస్తున్నాడు. అంతగా ఫలించాడు. కానీ ఇస్సాకు ఫలించాడు. ఇస్సాకు ప్రభువులో ఉన్నాడు, ప్రభువారు ఇస్సాకు గారిలో ఉన్నాడు. ఇస్సాకు గారు తనంతటాడు క్రమంగా ఫలించాడు. యాకోబు ప్రభువులో లేడు. ఆడబిడ్డని మనసులో పెట్టుకుని కళ్ళల్లో పెట్టుకుని 14 సంవత్సరాలు కూలి చేశాడు. వాళ్ళని చూసుకుంటానే మంద కోసం పనిచేశాడు. 12 మంది పిల్లలు పుట్టిందాకా పనిచేశాడు. దారిలో 12వ కొడుకు పుట్టాడు. అంతకుముందే 12వ బిడ్డగా కూతురు పుట్టింది. 13వ బిడ్డగా బెన్యామీను పుట్టాడు. బాగా జ్ఞాపకం చేసుకోండి. ఇది ప్రభువుని కలిగి ఫలించడం కాదు. తను ఒక దృష్టి కలిగి ఉన్న స్థలంలో కంటికి నిద్ర లేదంట, ఎండకు దడిచాడంట, మంచుకు దడిచాడంట, ఎండకు ఎండాడంట. ఇస్సాకు గారి గురించి ఎండకు ఎండాడు, వానకు దడిచాడు, మంచుకు దడిచాడు, నా కళ్ళు నిద్ర క్షీణించిపోయింది అనే మాట లేదు. దేవుడు అతనికి తోడయుండి క్రమంగా అతడు వర్ధిల్లు 100% ఫలం పొందే అంతగా వర్ధిల్లాడు. కారణం ఇస్సాకు గారు ప్రభువులో ఉన్నాడు, ప్రభు ఇస్సాకు గారిలో ఉన్నాడు కనుక ఇస్సాకు గారు తనంతట తాను ఫలించాడు. 2 రకాలైన ఫలం. ప్రభువుకు దూరంగా అభివృద్ధి పొందేవాళ్ళు ఉన్నారు, ప్రభువులో ఉండి అభివృద్ధి పొందేవాళ్ళు ఉన్నారు. ప్రభువులో ఉండి కూడా అభివృద్ధి ఫలించాల్సి ఉండి కూడా ఫలించకుండా గ్రహింపు లేకుండా ఉన్నవారు ఉన్నారు. మనం ఫలించాలని, బహుగా ఫలించాలని, మరెక్కువగా ఫలించాలని నిన్నటి దినం ప్రభువు మాట్లాడి ఈవేళ అదే కంటిన్యూ చేస్తున్నారు. వినుచున్న మీరు ఫలించాలి. ఫలించాలి అంటే దేవునికి ఇష్టం లేని ప్రతిదీ దేవుడు తీసివేస్తున్నాడు, దానికి మనం ఒప్పుకోవాలి. అది ప్రభువులో ఉంటే తేలిగ్గా ఒప్పుకుంటాం, ప్రభువు బయట ఉంటే ఒప్పుకోలేము. ఆ విషయాన్ని అర్థమైనట్లుగా మనం ఫలించినట్లుగా ఆత్మదేవుడు
మనందరికీ సహాయం చేయునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.